నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం సుర్బరియాల్ గ్రామంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మాజీ సర్పంచ్ సవిత అధికారంలో ఉండగా దాదాపు 4 కోట్ల అవినీతికి పాల్పడిందని గ్రామస్తులు ఆరోపించారు. సవిత అవినీతిపై విచారణ జరిపించాలని గ్రామస్తులు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. మాజీ సర్పంచ్ అధికారంలో ఉండగా చేయని పనులకు చేసినట్లు బిల్లులు సృష్టించి అవినీతికి పాల్పడిందన్నారు. గ్రామానికి చెందిన భూమిలో మడిగలు నిర్మించడానికి దానిని సర్వ సమాజ్ జప్తు చేస్తున్నామని అన్నారు. సర్పంచ్ గతంలో చేసిన అవినీతికి శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ ముట్టడికి వచ్చినామన్నా. ఈ రోజు ముట్టడి ఎందుకంటే మాకు గత 6 నెలల నుంచి మాకు ఎటువంటి నిజాయితీ గల ఆఫీసర్ దొరకలేడు. ఎందుకంటే 3 నుంచి 4 కోట్ల నిధులు అది నియోజకవర్గ నిధులా లేకపోతే గ్రామ పంచాయతీ నిధులా అనేది మాకు కూడా ఆయన అవినీతి చేసే వరకు మాకు తెలియలేదు. ఎందుకంటే వేసిన సీసీ రోడ్లు వేయకుండా గానీ వేసినట్లు మన ఫండ్స్ లేపడం, అదే విధంగా వీధి స్తంభాలకు 10 రూపాయల బల్బుకు 2 లక్షల రూపాయలు నిధులు లేవట్టడం అంటే మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. విషయం ఏంటంటే మాకు డిఎల్పి గాని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గాని వచ్చి మాకు ఒక నివేదిక ఇచ్చి ఈ నిధులు ఏవైతే 4 కోట్ల నిధులు ఉన్నాయో ఆ నిధులన్నీ అసలు ఏం చేసిర్రు, అసలు ఎటువైన నిధులని అంటే ఆ ఒక్క ఫ్యామిలీ తిన్నావా? మన మాజీ సర్పంచ్ సవిత గణేష్ గారు ఎవరైతే ఉన్నారో